డొక్కా సీతమ్మ. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ పేరు చాలామంది వినే ఉంటారు. కానీ ఆమె నివసించిన ప్రాంతం మాత్రం కొందరికే తెలుసు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే డొక్కా సీతమ్మగారి అన్నదానంతో వర్ధిల్లిన ఇల్లు. ఆ మహాతల్లి నడయాడిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. అదే లంకల గన్నవరం. ఆమె నివసించిన, ఎందరో అన్నార్తులకు అన్నం పెట్టిన దేవాలయం ఇదే. గతంలో కాస్త పాడుబడినప్పటికీ ప్రభుత్వం చొరవతో సీతమ్మగారి వారసులు ఈ ఇంటిని ఇప్పుడు బాగు చేయించారు. కోనసీమలో ఆహ్లాదకరమైన ప్రాంతంలో కొబ్బరి చెట్ల మధ్య ఎంతో సుందరంగా ఉంటుంది సీతమ్మగారి ఇల్లు. ఇప్పటికీ ఆమె ఉపయోగించిన వస్తువులు ఇక్కడున్నాయి. చాలామంది ఈ ఇంటికి వాటిని చూడ్డానికి వస్తున్నారు. డొక్కా సీతమ్మగారి వారసులు కొందరు ఉద్యోగాల వల్ల వలసలు వెళ్లిపోయినప్పటికీ ఇంకా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ చుట్టుపక్కల నివసిస్తున్నారు. మేము లంకలగన్నవరం గ్రామ నివాసినండి. పిగన్నవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. డొక్కా సీతమ్మ గారి తరంలో నేను 5వ తరం వారసునండి. నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. 87 నుంచి ఇక్కడ నిధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ 2013 నుంచి ఇల్లు నిర్మాణం చేసి ఉన్నాం. మొత్తం మా నాన్నగారు అన్నదమ్ములు 3, మా పెదనాన్నగారు 4 కుటుంబాలు కలిపి మొత్తం అన్నదమ్ములు, మనవలు, కూతుళ్ళు, మునిమనవలు అందరూ కలిపి ఈ మా సొంత డబ్బు ఖర్చుతో ఒక 30 లక్షల వ్యయంతో మేము ఇల్లు కట్టామండి. ఇదంతా కూడా డొక్కా సీతమ్మ. ఈ పేరు వింటేనే ఆకలి తీరిపోతుంది. అవును, ఆ పేరులోనే ఆ మహత్యం ఉంది. ఎందరో ఆకలి తీర్చిన ఆ మహాతల్లి చేతి వంట నేటి తరం తినకపోయినా ఆమె నిత్యాన్నదానం గురించి అంతా విన్నవారే. మనల్ని ముప్పుతిప్పులు పెట్టిన బ్రిటిష్ వారిని సైతం మెప్పించగలిగిన మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ. ఓ రకంగా చెప్పాలంటే దేశానికే పేరు తీసుకొచ్చారు మహాతల్లి. అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఒక ఎలిజబెత్ రాణి తన పట్టాభిషేకానికి ఆహ్వానించడం అంటే చిన్న విషయం ఏం కాదు అసలు. ఆమె పేరు ప్రఖ్యాతులు అదే ఏ స్వార్థం లేకుండా చేశారు. బట్ అదే పేరు దానంతటి అదే వెతుక్కుంటూ వచ్చింది. అప్పట్లో సీతమ్మ ఇలా చేసిందని చరిత్ర ఆయన మిత్రపాటి సీతారామ జైన్ గారు పెద్ద రాశారు. చరిత్ర రాశారు. రాశారు. ఎప్పుడు లేదు అనే మాట సీతమ్మ గారి నోట రాలేదట కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అర్ధరాత్రి లేదు రాదు. అంత అర్ధరాత్రి ఎవరు వచ్చారు కదండి. 7 దాటితే జగడ పడిపోయేది. కరెంట్ ఉండేవి అప్పుడు. కోడిగుడ్డు, దీపాలు, ఇలాయి బుడ్లు అంతా కూడా ఇలాయి బుడ్డి వెలుగులో 1903లో బ్రిటిష్ ఇండియా చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేకానికి ఆమెను రావాలని ఆహ్వానించారంటే అదేమాత్రం చిన్న విషయం కాదు. నిస్వార్థమైన, నిష్కల్మషమైన ఆమె మనసు, ఆ మనిషి గురించి తెలుసుకున్నారు కాబట్టే సీతమ్మ గారికి ఆ ఆహ్వానం దక్కింది. అలాగే మిమ్మల్ని తీసుకెళ్లాలని పట్టాభిషేకం చేసుకున్నారు. బ్రిటన్ వెళ్ళాలంటే నేను రానంది. అప్పటికి భర్త చనిపోయాడు. రానంటే మా ఉద్యోగం పోతుందని చెప్పేసి జవాన్ అన్నంతో నీ ఉద్యోగం పోకూడదు, నువ్వు 10 కాలాల పాటు అన్నం తింటూ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సీతమ్మ మా మామగారు అన్నప్పటికీ సరే కుర్చీలో కూర్చుని సరే నువ్వు తీసుకో, ఫోటో తీసుకో, అక్కడ మహారాణి వారు మరి మీ ఫోటో పెట్టైనా సరే పట్టాభిషేకం చేసుకుందామని అనుకుంటున్నారు, మీరు రారు అంటున్నారు కాబట్టి, నిరాకరిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ ఫోటో తీసారు. అప్పట్లో ఆ ఫోటోయే అప్పటి నుంచి ఇలాగా రన్ అవుతుందండి. అదండి మాకు పెద్దలు చెప్పిన కొంచెం పురాణాలాగా చెప్పింది కథ అది. ఆకలి అన్న పదం అంటే ఆమెకు అస్సలు నచ్చదు. ఒకానొక సమయంలో గోదావరికి వరదొస్తే అర్ధరాత్రి ఓ వ్యక్తి అవతల గట్టునున్న తాటి చెట్టు ఎక్కు కూర్చుని సీతమ్మ తల్లి ఆకలి వేస్తుందమ్మా అని గట్టిగా అరిస్తే అది విన్న సీతమ్మగారు ఓ పడవ మాట్లాడుకుని అన్నం తీసుకెళ్లి మరీ అతని ఆకలి తీర్చిందట. ఆకలి అని వినబడితే ప్రాణాల్ని సైతం పనంగా పెట్టేవారు సీతమ్మగారు. ఒక హరిజనుడు కొబ్బరి చెట్టు మీద, తాడి చెట్టు మీద ఎక్కి అమ్మ సీతమ్మ తల్లి ఆకలని అంటే ఆ పడవ మీద అలికలాంత రాత్రిపూట అలికలాంతరం వెలిగించుకొని అన్నం మూట కట్టుకొని పడవను ఒక అగ్నికుల క్షేత్రుడిని కేకేసి పడవని బోట పురమాయించుని ఆయన వెళ్ళి ఆ చెట్టు ఎవరు ఇంకో అగ్నికుల క్షేత్రుడి చేత పడవ బోట ఆయన చేత ఎక్కించి అన్నం తెరిపించి చుట్ట కూడా అప్పట్లో పొగాకు చుట్ట కూడా ఇచ్చి అతన్ని దింపడానికి లేదు, ఎక్కడానికి లేదు, వేరే చోట పడవలో దింపించి అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీర్చారు. బ్రిటిష్ వారు పంపిన ఆహ్వానాన్ని ఆమె సున్నితంగా తిరస్కరిస్తే అప్పటి జిల్లా కలెక్టరుతో ఆమె ఫోటో పంపించమని కోరగా దానికి కూడా ఆమె తిరస్కరిస్తుంది. అయితే అక్కడికి వచ్చిన చిరు ఉద్యోగులు
మీ ఫోటో తీసుకువెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతాయి తల్లి, మా కడుపులు కాల్తాయి అనగానే మీ పొట్టకొట్టే పని నేనస్సలు చేయలేనని చెప్పి ఫోటో తీయించుకోవడానికి ఒప్పుకుంది ఆ మహాతల్లి. ఇప్పుడు చూస్తున్న ఫోటో అదే. ఇదే ఫోటోను ఓ కుర్చీలో పెట్టి పూజించి అప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారు చక్రవర్తి. ఫోటో తీయించుకోవడానికి ఆమెను బందీ చేసింది కూడా సాటి మనిషి ఆకలే. అప్పట్లోనే డొక్కా సీతమ్మ గారు భర్త జోగన్ గారు కలిపి అన్నదానం చేశారండి. అప్పట్లో ఆవిడేం పేరు ప్రఖ్యాతుల గురించి ఏమీ అంగుల ఆర్భటాల గురించి అడ్వర్టైజ్మెంట్ గురించి ఏం చేయలేదు. అప్పట్లోనే చెప్పింది ఆవిడ. అన్న ఎడం చేయి కుడి చేయి లేకుండా ఆవిడ అన్నదానం చేసిందండి. అప్పట్లో కూడా ఒక పరమశివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు భోజనం పెట్టండి అని చెప్పేసి అంటే ఆవిడ భోజనం పెట్టింది. ఆవిడ కూతురు పెళ్లి చేసుకోవాలంటే మెడలో కంటి కూడా తీసి ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత పీట కింద పెట్టుకున్నారు ఆయన బ్రాహ్మలు. పెట్టుకున్న తర్వాత భోజనం చేసి వెళ్ళిపోతుంటే వీధిలోంచి అప్పుడు జోగన్ గారు పొలం నుంచి వచ్చారు. భర్త పొలం నుంచి వస్తుంటే అప్పుడు ఏమిటి వచ్చారంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారట. అంటే మన ఇంట్లోనే చేద్దాం కదా అని చెప్పేసి ఆయన అన్నారు. అన్నంతో అప్పట్లో పూర్వం కూడా పెళ్ళిళ్ళు కూడా చేసేవారండి. ఇక్కడ సీతమ్మ ఇంట్లో పెళ్ళిళ్ళు అవన్నీ చేసేవారు. అన్నదానం కూడా జరిగేదండి అప్పుడు. సీతమ్మ గారు 1841లో మండపేటలో జన్మించినప్పటికీ లంకల గన్నవరంకు చెందిన డొక్కా జోగన్న గారిని పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రాంతానికి వచ్చారు. చిన్నప్పటి నుండి తన తండ్రి ఇంట అన్నదానం చేసిన అలవాటు ఉండడంతో భర్త అనుమతితో ఇక్కడ అదే అలవాటుగా మార్చుకున్నారు సీతమ్మ తల్లి. ఒకానొక సందర్భంలో సీతమ్మ గారు పల్లకీలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తుంటే మార్గమధ్యలో కొందరు యాత్రికులు వెళ్తుంటారు. ఆ సమయంలో ఆ యాత్రికుల్లో ఓ చంటిపాప ఆకలి అని ఏడుస్తుంటే, కాస్త ఓపిక పట్టమ్మా, ఇంకొంత దూరం వెళితే అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి ఇల్లు వస్తుంది, అక్కడికి వెళితే అందరి ఆకలి తీరుస్తుందని చెబుతారు. ఆ మాటలు సీతమ్మ గారి విని వెంటనే పల్లకీని వెనక్కి తిప్పమని ఆ నడిరాత్రి వారు వచ్చేసరికి వేడివేడి అన్నం వండి పెడుతుంది. అదేంటమ్మా, మీరు దైవ దర్శనానికి వెళ్తున్నారు కదా, మధ్యలో వెనక్కి ఎందుకొచ్చారని బోయిలు అడిగితే, సాటి మనిషి ఆకలి తీర్చడం కంటే దైవభక్తి ఏముంటుంది అంటుంది సీతమ్మ. అందుకే ఆ సీతమ్మ తల్లి మరణించి 86 ఏళ్లకు పైనే అవుతున్నా నేటికి స్మరించుకుంటున్నాం. ఆ మహనీయురాలు నడయాడిన ప్రాంతాన్ని ఒక్కసారి దర్శించుకుని ఆమెను స్మరించుకుంటే మన జన్మకు సార్థకత చేకూరుతుంది. ఆవిడ వారసులుగా ఈ కుటుంబంలో పుట్టడం నేను చాలా గర్వపడుతున్నాం. చాలా కూడా మా అదృష్టం కింద భావిస్తున్నాం ఇదంతా కూడా.